ప్రజలకి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. బ్రహ్మాండమైన విజయం భారతీయ జనతా పార్టీకి వాళ్ళు అందించడం జరిగింది. 28 సీట్లు గెలవటం, అది 42-43% మైనారిటీ పాపులేషన్ ఉన్న మున్సిపాలిటీలో గెలవటము, ఇది భారీ విజయం. ఇది ఎనీవేస్, నో రిగ్రెట్స్. People of Indore stood by me. People of Indore stood by my party, my ideology, and I will be ever grateful to whoever have voted for Bharatiya Janata Party in the recently concluded corporation elections. 28 మనకు, కాంగ్రెస్ అని 17 కాంగ్రెస్, 14 ఎంఐఎం, 1 టీఆర్ఎస్. ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆమె కేసు పెట్టింది. నీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటి? మీరు కాంగ్రెస్ స్టాఫ్లో చేయనికున్నా. నిన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తున్నాయండి? మీ ఏసీపీ, మీ నలుగురు ఎస్ఐ గడివెరుతున్నారా? మీరు దేనికోసం ఉన్నారు? జీతాలు ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎక్కువసారి తీసుకుంటా, దేనికోసం ఇస్తున్నారు? బుద్ధి ఉండాలి కదా. మళ్ళీ అన్న అంటే అన్న అంటారు. మళ్ళా టీఆర్ఎస్ కార్పొరేటర్ ఇంటి ముందర ఏం చేస్తున్నారు? మీ నలుగురు ఎస్ఐలు, ఏసీపీ. టీఆర్ఎస్ కార్పొరేటర్ ఎటువంటి ఇప్పుడు మీ ముఖ్యమంత్రి ఓట్ ఫర్ నోట్ కేసు ముందుకెందుకు పోతలేదు? అది ఏ రోజు ముందు పోతే మీ ముఖ్యమంత్రి ఎత్తుకపోతారు. ఫస్ట్ యువర్ చీఫ్ మినిస్టర్ ఇస్ అండర్ ట్రయల్. వైజ్ దట్ కేసులో ఇటువంటి కార్యక్రమాలు చేస్తే, ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే టీఆర్ఎస్ వాడికి గతి ఏమైందో అదే గతి పడుతుంది మీకు కూడా. టీఆర్ఎస్ పరిస్థితి ఏముంది? వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ గాయం ఉన్నారు, గాయం. మీ గతి కూడా అంతే పడుతుంది. నీదేమి బలమైన ప్రభుత్వం కాదు, నువ్వేమైనా బలమైన పొజిషన్లో లేవు. ప్రజలు నేను చీకొడుతున్నారు. దానికి తోడు వల్ల ఇట్లా కార్పొరేటర్లు ఎత్తుకపోవడం ఇవన్నీ చేస్తే ఇంకా చీకొడుతాం రానున్న కాలం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవటం, పోలీసులు నా మీద ఏంటండి కేసు పెట్టేది? నేనే పెట్టాను మీ మీద కేసు. మా క్యాండిడేట్ బయటికి వెళ్ళగొడుతున్నారు. పోలింగ్ బూత్లకు వెళ్ళి ఒక పోలీసు వాడు వచ్చి చేతి గుర్తు కొట్టేయమంటాడు. నేను డిపార్ట్మెంట్ అయ్యేది. మళ్ళీ టీఆర్ఎస్ ఎక్కడ రావడానికి కాంగ్రెస్ వాళ్ళకి సహాయం చేస్తారు. ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తారా, బ్రేక్ చేస్తారా? మీరు ముఖ్యమంత్రి ముద్దాయి ఉన్నాడు. వేరే పార్టీలలో ఎత్తుకుపోవడం, వాళ్ళ పార్టీ కార్పొరేటర్ వాళ్ళ పార్టీ నిర్ణయం చేసుకోవాలి. ఉందాతనం రాజకీయాల్లోకి రావాలి కదా. కేసీఆర్ ఓడగొట్టింది ఎందుకు? రాజకీయాల వ్యవస్థని భ్రష్టు పెట్టించిన ఓడగొట్టింది పబ్లిక్. నువ్వు చేసేదేంటి? వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ of our organization and the people of Indore. An entire parliament, I think we have surpassed TRS by way ahead of TRS. మేము ఇందులో డామినేట్ చేసినాము, కాంగ్రెస్ డామినేట్ చేసినాము, టీఆర్ఎస్ని వైకౌట్ చేసినాము. పార్లమెంట్ మొత్తంలో కూడా టీఆర్ఎస్ కంటే చాలా ముందున్నాం మేము. రాయకల్లో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, మెట్పల్లిలో వీఆర్ సింగిల్ లార్జెస్ట్, కోర్టులలో ఐ థింక్ వీఆర్ 1 or 2 ఈక్వల్ ఆర్ 1 or 2 మోర్. We are a strong opposition. We don't mind to stay in opposition and fight for the cause of people.